కోల్కతాలో ట్రైనీ డాక్టర్పై జరిగిన అత్యాచారాన్ని నిరసిస్తూ హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర వైద్యులు ఆందోళనకు దిగడంతో గాంధీ ఆసుపత్రిలో ఓపీ సేవల కోసం వస్తున్న పేషెంట్లకు ఇబ్బందులు తప్పలేదు. గాంధీ ఆసుపత్రిలో ఓపీకి నిత్యం 2,000 మందికి పైగా వస్తుంటారు. అయితే 24 గంటల పాటు ఓపీ సేవలు నిలిపివేసి డాక్టర్లు ఆందోళన చేస్తుండటంతో ఆ విషయం తెలియక రోగులు ఆసుపత్రికి వచ్చి తిరిగి వెళ్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి కల్పన అందిస్తారు. కోల్కతాలో జరిగిన ఘటన చర్చనీయాంశంగా మారింది. ప్రతి ఒక్కరి నోట కూడా ఎక్కడ చూసినా కూడా వినిపిస్తున్న మాట కోల్కతాలో జరిగిన జూనియర్ డాక్టర్ పై అత్యాచారం. ప్రస్తుతం మనం చూస్తా ఉన్నాం కదా, ప్రజెంట్ నేను గాంధీ హాస్పిటల్లో ఉన్నాను. ముఖ్యంగా చెప్పాలంటే జూనియర్ డాక్టర్ పై జరిగిన అత్యాఘటన వల్ల ఈ రోజు ఓపీ సేవలన్నీ కూడా బంద్ చేశారు. ఇది ఒక్క హాస్పిటల్నే కాదు, దేశవ్యాప్తంగా కూడా అన్ని సేవలు బంద్ చేశారు. ఓన్లీ ఎమర్జెన్సీ సర్వీస్ తప్పించి మిగతా సేవలన్నీ కూడా ఈ రోజు ఆ డాక్టర్ కి నిరసనగా కూడా అన్ని సేవలు అయితే బంద్ చేశారు. ప్రస్తుతం నేను గాంధీ హాస్పిటల్ దగ్గర ఉన్నాను. ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడికి పెద్ద ఎత్తున కూడా ఓపీకి సంబంధించి కూడా దాదాపు డైలీ 2,000 నుంచి 2,500 మంది వస్తూ ఉంటారు. అట్లాంటిది ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, దాదాపు వచ్చి కూడా అంతా వెనుతిరుగుతున్న సంఘటన మనం సిచ్యువేషన్స్ కూడా మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. చాలా వరకు కూడా ఈ రోజు ఓపీ సేవలు బంద్ చేశారని చెప్పేసి చాలా తక్కువ మందికి తెలుసు. సో దాంతో ఎక్కడెక్కడో ఇంచల్లో గాంధీ హాస్పిటల్ కి వివిధ డిస్ట్రిక్ట్స్ నుంచి వస్తూ ఉంటారు. అట్లాంటి మంది 1000 మంది కూడా ఇక్కడికి వచ్చి ఓపీ సేవలు లేవని చెప్పడంతో కూడా వెనుతిరుగుతున్న సిచ్యువేషన్స్ అయితే మనం చూస్తా ఉన్నాము. సో ముఖ్యంగా చెప్పాలంటే కూడా దాదాపు ఈ రోజు అన్ని సేవలు కూడా బంద్ చేయడంతో కాస్త పేషెంట్స్ కావచ్చు, వచ్చిన వాళ్ళు కావచ్చు ఇబ్బంది పడుతున్నారని చెప్పుకోవచ్చు. వివిధ డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా వాళ్ళు వస్తూ ఉంటారు. సో ముఖ్యంగా చెప్పాలంటే కూడా ఈ రోజు అన్ని హాస్పిటల్, పెద్ద హాస్పిటల్కి సంబంధించి కూడా అన్ని సేవలు నిలిపివేయడం, దాంతో పాటు ధర్నా చౌక్ దగ్గర ఇందిరా పార్క్ దగ్గర అయితే పెద్ద ఎత్తున కూడా ధర్నా చేస్తా ఉన్నారు. ఇక్కడ మనం చూస్తూ ఉండగా చాలా మెంబర్స్ అయితే వస్తా ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారు, దాంతో పాటు ఓపీ సేవలకు సంబంధించి వాళ్ళకి తెలుసా తెలీదా, ఎప్పుడు వచ్చారో ఒకసారి మాట్లాడదాం. ఇక్కడ సేవలకైతే ఎవరు కూడా డాక్టర్ లేరు, అందరూ కూడా ఇందిరా పార్క్ వెళ్ళిపోయారు. అక్కడ ధర్నా చౌక్ దగ్గర కూడా నిరసిస్తూ అమ్మాయికి జరిగిన దానికి నిరసిస్తూ కూడా అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్స్ కూడా మనం ధర్నా చేస్తా ఉన్న సిచ్యువేషన్ చూస్తా ఉన్నాం. ఒకసారి వారితో మాట్లాడదాం. అమ్మ ఎక్కడి నుంచి వచ్చిరమ్మా? ఎట్లా ఇక్కడ ఈ రోజు సేవలు నిలిపివేశారన్నారు కదా, మీకు తెలీదా? మరి లేదు, తెలుసు మా డ్రెస్సింగ్ ఒకటి ఉండే చేశారు, డ్రెస్సింగ్ చేశారు. సో చూస్తూ ఉన్నాగా ముఖ్యంగా చెప్పాలంటే వాళ్ళు ఎమర్జెన్సీ డ్రెస్సింగ్ కోసం వచ్చారు. సో డ్రెస్సింగ్ కి సంబంధించి అయితే ఇక్కడ చేస్తా ఉన్నారు తప్పించి ఎమర్జెన్సీకి సంబంధించి సేవలు కూడా ఇక్కడ చేస్తా ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఓపీ సేవలకు సంబంధించి అయితే నిలిపివేశారని చెప్పవచ్చు. ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటలు, అంటే దాదాపు 24 గంటలు మాత్రం ఈ ఓపీ సేవలు అయితే నిరసిస్తూ కూడా నిలిపివేశారు. కెమెరా పర్సన్ వెంకట్ తో కల్పన, సాక్షి టీవీ, హైదరాబాద్. వైద్యులతో పాటు మహిళలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ నల్లగొండలో జూనియర్ డాక్టర్లు ఆందోళనకు దిగారు. నల్లగొండ జిల్లా కేంద్ర ఆసుపత్రి నుంచి క్లాక్ టవర్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. జూనియర్ డాక్టర్లు చేస్తున్న ఆందోళనకు ఐఎంఏ ప్రతినిధులు మద్దతు తెలిపారు. కోల్కతాలో జరిగిన ఘటన దేశంలో పునరావృతం కాకుండా చూడాలంటే కఠిన చట్టాలు తీసుకురావాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి పాశం అశోక్ రెడ్డి అందిస్తారు. ఐఎంఏ ఆధ్వర్యంలో నల్గొండ మెడికల్ స్టూడెంట్స్ భారీ నిరసన ర్యాలీని చేపట్టారు. కోల్కతాలో జరిగినటువంటి దారుణ ఘటన నిరసిస్తూ భారీ సంఖ్యలో జూనియర్ డాక్టర్లతో పాటు ఐఎంఏ ప్రతినిధులు కూడా ర్యాలీ చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి? ప్రధానంగా మా డిమాండ్ విక్టిమ్కి, అభయకి జస్టిస్ జరగాలి, వాళ్ళ కుటుంబానికి లైఫ్ లాంగ్ కంపెన్సేషన్ జరగాలి. ఇది మెయిన్ మోటో ఉండాలి. ఇంకా అటువంటి మా లాంటి డాక్టర్స్కి ఇంకా హాని కలగద్దు అని సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ రావాలని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారిని కోరుతున్నాము. అక్కడ పిఎంఓ ఆఫీస్ నుంచి రెస్పాన్స్ రావాలని కోరుతున్నాము. ఇప్పటికీ మేము ధర్నా చేసి 9 రోజులైనా కూడా సీఎం నుంచి కానీ పిఎం నుంచి కానీ ఏ రాష్ట్ర సీఎం నుంచి కానీ ఏ ఆన్సర్ లేకపోవడం చాలా చాలా మాకు దురదృష్టకరం, బాధాకరంగా కనిపిస్తుంది. ఈ వేళలో మేము రాబోయే రోజుల్లో ఎమర్జెన్సీ కూడా షట్ డౌన్ చేసే క్రమంలో ఉన్నాము. ఇది మేము దేశవ్యాప్తంగా తెలియజేస్తున్నాము. దేశవ్యాప్తంగా మేము ఎమర్జెన్సీ లాపితే పేషెంట్ల డెత్ రేట్ ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు మీరు. దానికి ముందే మీరు మాకు జస్టిస్ కల్పించాలని కోరుతున్నాము. డాక్టర్లకు కాదు, ఇది ఉమెన్స్, ఫర్ ద ఉమెన్స్ కోసం చేస్తున్నాం మేము. డాక్టర్లని కాదు, ఇది ఉమెన్స్ కోసం కూడా చేస్తున్న పరిస్థితి వచ్చింది మాకు. అందుకే మాకు జస్టిస్ కల్పించాలని కోరుతున్నాము. మనకి చూసుకుంటే నిర్భయ జరిగినప్పుడు కరెక్ట్ 2 రోజులలో నేరస్తులను పట్టుకొని ఒక నెల రోజులు 2 నెలలలో అసలు వాళ్ళకి శిక్ష పడిపోయింది. ఇప్పుడు మాత్రం ఒక చదువుకున్న మహిళ అండ్ ఒక డాక్టర్, డ్యూటీలో ఉన్న డాక్టర్ని రేప్ చేసి అత్యంత కిరాతకంగా, దారుణంగా, అంత హేమైన రీతిలో హత్య చేస్తే ఇప్పటికి అట్లీస్ట్ గవర్నమెంట్ నుంచి ఒక పర్ఫెక్ట్ రెస్పాన్స్ లేదు. చెప్పండి, ఒక మహిళగా మీరు జరిగినటువంటి ఘటన ఏ విధంగా చూస్తారు? నిన్న కోయంబత్తూరులో కూడా రేప్ అటెంప్ట్ జరిగింది, ఎట్లా చూస్తారు?
ఇట్లా ఐ మీన్ ఇంత మేము వర్క్ చేసే ప్లేస్లో కూడా మాకు సేఫ్టీ లేకపోతే ఇంకా మాకు సేఫ్టీ ఎక్కడ ఉన్నట్టు మీరు చెప్పండి. రోడ్ పైన నడుస్తుంటే రేప్ అవుతున్నాయి. ఇప్పుడు ఆఖరికి డాక్టర్ డ్యూటీలో ఉన్నప్పుడు కూడా రేప్ అయితే ఇంకా మేము ఎవరిని అడగాలి చెప్పండి. మాకు ప్రొటెక్షన్ లేకపోతే మేము డ్యూటీస్ ఎందుకు చేయాలి, ఎందుకు సేవ్ చేయాలి పేషెంట్స్ని చెప్పండి. ఏదైనా చిన్న మిస్టేక్ అయితే డాక్టర్ దగ్గర నుంచి అందరూ వచ్చి క్వశ్చన్ చేస్తారు కదా. మరి ఇప్పుడు అంత పెద్ద మిస్టేక్ ఒక డాక్టర్ నెగ్లిజెన్స్ వల్ల కానీ ఏదైనా పొరపాటు వల్ల కానీ పేషెంట్ చనిపోతే ఇన్ని క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు కావాలని ఒక అమ్మాయిని చంపేస్తే మరి ఇప్పుడు ఏం చేస్తారు? దానికి ఎటువంటి శిక్ష ఇస్తారో మాకు తెలియాలి. ప్రధానంగా ఒక సీనియర్ డాక్టర్గా ఐఎంఏ ప్రతినిధిగా మీరేం చెప్తారు? నేను చెప్పేది ఒకటే అండి, ఏదైతే ఈ దురాగతాలు డాక్టర్ల మీద, డాక్టర్లు అంటే చీప్గా చూడటం, డాక్టర్లు అంటే రాక్షసులుగా చూడటం, డాక్టర్లు అంటే ఒక అమాయకుడు, ఇన్నోసెంట్. మేము ఖచ్చితంగా ఈ రాస్తారోకోలు చేస్తాం, ధర్నాలు చేస్తాం. మాకు ఏదైతే రక్షణ కోసం మేము పోరాడుతున్నామో ఆ రక్షణ వచ్చే వరకు, ఆ సెంట్రల్ యాక్ట్ వచ్చేసే వరకు మా డాక్టర్స్ అంతా నిద్రపోరు. మేము ఆకలి ఉన్నా ఏమున్నా లేకపోయినా మేము ఈ ధర్నాలు చేస్తాం, రాస్తారోకో చేస్తాం. మాకు ఖచ్చితంగా ప్రధానమంత్రి గారు హామీ ఇవ్వాలి, స్పష్టమైన హామీ ఇవ్వాలి. సెంట్రల్ యాక్ట్ తేవాలి, మాకు సేఫ్ జోన్గా పరిగణించాలి, మా హాస్పిటల్ సెక్యూరిటీ సిబ్బంది పెంచాలి, సీసీ కెమెరాలు పెట్టాలి, ప్రొటెక్షన్ ఇవ్వాలి అని చెప్పేసి నేను కోరుతున్నాను. చూసుకోవచ్చు, జరిగినటువంటి ఘటన మాత్రం తీవ్ర స్థాయిలో మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు జూడాలతో పాటు మరోవైపు ఐఎంఏ కూడా ఈరోజు ఓపీ సేవల్ని నిలిపివేసి ఇప్పుడు ర్యాలీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి దీని మీద ఒక చట్టం చేయాలి. ఖచ్చితంగా డాక్టర్లతో పాటు మహిళలపై దాడులు చేసి హత్యలు చేసేటువంటి వ్యక్తుల్ని కఠినంగా శిక్షించడంతో పాటు ఉరి తీయాలని చెప్పేసి కూడా వాళ్ళైతే డిమాండ్ చేస్తున్నారు. శ్రీనివాసరావు, పాషం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, నల్గొండ.